బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో కేసుల పరంపర కొనసాగుతోంది. రూల్స్ ఉల్లంఘనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దర్గామెట్ పిఎస్లో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ మరో కేసు ఫైల్ చేశారు. జగన్ టూర్లో రూల్స్ అతిక్రమణలపై ఇప్పటివరకు 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రసన్న కుమార్పై 2 కేసులు ఫైల్ చేసిన పోలీసులు పర్మిషన్ లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని మరో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ సిద్ధంగా ఉన్నారు. చరిత్, ఏమిటి కేసుల పరంపర? అంటే ఇప్పటివరకు 4 కేసులు నమోదయ్యాయంటున్నారు. థ్యాంక్ యూ రమణ. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తంగా సాగిందనే చెప్పాలి. పూర్తిగా కూడా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి రావడం, ఆయనకి స్వాగత సత్కారాలు పలకడం, ఆయనకి అభివాదం చేయడం, ఆయన్ని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరగా చూసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే తరలివచ్చాయి. ఈ క్రమంలో కొన్ని ఏదైతే రూల్స్ ఉల్లంఘించారంటూ కూడా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. దర్గామిట్టా పిఎస్ లో వైసీపీ నేతలపై అయితే మాత్రం కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రి గోడ కూల్చారంటూ ఒక కేసు, అలాగే జగన్ టూర్ లో రూల్స్ అతిక్రమణకు విరుద్ధంగా మరో 4 కేసులు. ప్రధానంగా దీంట్లో ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక కేసు, అలాగే హెడ్ కానిస్టేబుల్ చెయ్యి విరగొట్టారంటూ కూడా ఎవరైతే బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పట్టణ అధ్యక్షుడు బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ పై కూడా కేసు నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా కూడా 4 కేసులు కూడా నమోదైనట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరు ఏదైతే పూర్తిగా కూడా కేసులో మయంగానే మిగిలిందని చెప్పాలి. మిగతా దగ్గరలో ఎట్టయితే కేసులు బంగారుపాలెం కానీ, అలాగే పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఏ రకంగా అయితే కేసులు నమోదయ్యాయి, ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా అలాగే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా ఏదో శాంతి భద్రత విఘాతానికి సంబంధించిన కేసులు అయితే మాత్రం ఉన్నట్లుగా వీటిల్లో కీలకమైనటువంటి కేసు జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే సర్వజన ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి గోడను బ్రేక్ చేశారు అనేటువంటి మాత్రం కీలకమైనటువంటి కేసుగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ చరిత్. మేమెంతో మాకంత అనేటువంటి డిమాండ్తో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ చేపట్టేందుకు సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల సాధనకే బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న కరీంనగర్లోని జ్యోతిరావు పూలే మైదానంలో బీసీ గర్జన బహిరంగ సభను గులాబీ పార్టీ నిర్వహించనుంది. కరీంనగర్ బీఆర్ఎస్కు సెంటిమెంట్ కావడంతో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామనంటున్నారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామండం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు రాష్ట్రపతి పార్లమెంట్లో ఆమోదించే విధంగా ఒత్తిడి తేలేదని విమర్శిస్తోంది. రేవంత్ ట్రాప్లో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. బీసీల హక్కుల కోసం ఈ మహాధర్నాకు దిగుతోంది. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని కమలం నేతలు నిరసనకు దిగుతున్నారు. ముస్లింలను బీసీల్లో కలిపి కాంగ్రెస్ మోసం చేసిందని, కాంగ్రెస్ కపట నాటకాన్ని బయటపెడతామని బీజేపీ ఆరోపిస్తోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన కుట్రలు బయట పెడతామంటున్నారు బీజేపీ నేతలు. ఇవాల్టి ధర్నాలో బీజేపీ ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని వాగ్దానం చేశారని, మరి బీసీని సీఎం చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అని కమలం పార్టీ ప్రశ్నిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు తన పరిధిలో లేవని
సీఎం చెప్పి నిస్సిగ్గుగా ఢిల్లీకి బయలుదేరారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధరణ అంటున్నారు. రమణ, బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఈ ధర్నా ప్రారంభం అవుతుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శాసనసభ పక్ష నేత, అదేవిధంగా శాసన మండలి పక్ష నేతలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పేసి కూడా బీజేపీ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఎన్నికలకు ముందు బీసీలకు 42%, రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా అమలు కావడం లేదని చెప్పేసి బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. అదేవిధంగా ఇదైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, నా పరిధిలో లేదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని చెప్పేసి కూడా బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. మరొక వైపు రాష్ట్రంలో బీసీ కులగణన చేసి ఏదైతే బీసీలను 56% ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో 10% ముస్లింలను కలిపారు. ఇది బీసీల కులగణన కాదు, ముస్లింల కులగణన అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇందులో ముస్లింలను కలిపారు. ఖచ్చితంగా ఇవి న్యాయస్థానాల్లో వీగిపోతాయి. అదేవిధంగా ఇటు ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇటు కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి ఇటు నా పరిధిలో లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీసీలను బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని మేము గతంలో ప్రకటించాము, అదే మాట కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా బీసీ సీఎం ని చేస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరి బీసీని సీఎం చేసే దమ్ము ఆ 2 పార్టీలకు అంటే టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా అని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాయకులను పెద్ద ఎత్తున సమీకరించడానికి పార్టీ శ్రేణులు దీనికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందిరా పార్క్ వద్ద ఇప్పటికే భారీగా బీజేపీ కార్యకర్తలు అయితే చేరుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సభా ప్రాంగణానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో పాటు ఆ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడికి లక్ష్మణ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క ధర్నా అయితే నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విజ్ఞాన్ భవన్ లో జరిగే లా కాంక్లేవ్లో పాల్గొంటారాయన. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు కొనసాగుతుంది. రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్యార్థులు ఈ చర్చలో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొంటారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ జోగిపేట్ డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అయితే కొనసాగుతోంది. ఆలూరు నుంచి ఆర్మూరు పాత బస్టాండ్ వరకు ఈ యాత్ర జరుగుతోంది. రాత్రికి ఆర్మూరులో కాంగ్రెస్ నేతలు బస చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ జోగిపేట్ డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆలూరు నుంచి ఆర్మూరు పాత బస్టాండ్ వరకు ఈ యాత్ర జరుగుతోంది. రాత్రికి ఆర్మూరులో కాంగ్రెస్ నేతలు బస చేస్తారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? ఇవాళ జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేట్ డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమం అంటున్నారు. రైట్ రమణ, తెలంగాణలో 4 రోజుల పాటు 4 జిల్లాలు కవర్ అయ్యేలా 5 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జనహిత పాదయాత్ర చేపడతా ఉంది. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ పాదయాత్రను చేపడతా ఉన్నారు. ఈ పాదయాత్ర మొదట పరిగి నియోజకవర్గంలో ప్రారంభమైంది. అంటే ఉమ్మడి జిల్లాలో 4 కవర్ అయ్యేలా మొదటి విడతలో టిపిసిసి ప్రణాళికను రూపొందించి మొదట పరిగి నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పరిధిలో వచ్చింది. ఆ తర్వాత ఆందోళన నియోజకవర్గంలో నిన్న పాదయాత్ర కొనసాగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. ఆ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అటు జోగిపేట ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామనేటటువంటి హామీని కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి మైదానంలో చెట్లు నాటేటటువంటి కార్యక్రమంతో పాటు కానీ ఆ పూర్తిగా పారిశుద్ధ్య కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అటు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురి పాదయాత్ర కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఆలూరు నుంచి అటు ఆర్మూర్ వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఇందులో కూడా ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇవాళ ఆర్మూర్ లోనే ఆమె మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడే ఆర్మూర్ లో బస చేస్తారు. రేపు ఆర్మూర్ లో కూడా పూర్తి స్థాయిలో అటు శ్రమదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఎల్లుండి ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్ నౌ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతా ఉన్నావు. నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిలర్ మిటల్ 2022 ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిట్టల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ, ఒప్పందాలు కానీ, వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో కాదని అడుగుతా ఉన్నా. చెప్పు, నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించైనా చెప్పుకోగలిగావా? 2014-19 మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా, లేదా 95 నుంచి 2014 వరకు అప్పుడు ఒక 2 మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు, లేదా 2014 నుంచి 19 వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని చెప్పుకోగలిగావా? గడిచినటువంటి 30 సంవత్సరాల్లో దగ్గర 15 సంవత్సరాలు
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని వచ్చినటువంటి ఈ వనరులను వినియోగించుకొని పోర్టుల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా? కేవలం 5 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి 3 పోర్టుల నిర్మాణం, రామాయపట్నం అయితే దాదాపు 90%, మచిలీపట్నం 50%, మూలపేట దగ్గర 60-70% పూర్తి చేశాం మా హయాంలో. ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. ఈరోజు సర్వేగంతో నిర్మాణం అవుతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన చేశాం. మా హయాంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో 6-7 మాసాలు పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలనేటువంటి తాపత్రయం లేదు. భూసేకరణప్పుడు మాత్రం మన భూములు ఎక్కడ బయట ఉండిపోవాలి, పక్కవాడి భూములు పోవాలి, తద్వారా ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయమే తప్ప ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు ఉంది మీకు? ఈరోజు విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ 99 పైసలు. సరే, పేరున్నటువంటి ఐటీ కంపెనీలు TCS, ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ ఉర్సా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న 1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా 99 సంవత్సరాలక? చెప్పండి, ఏ ఒక్కరన్నా మీరందరూ కూడా, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి వారు, మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది. ఈరోజు అటువంటి సంస్థకి 4-5 దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో, స్కిల్డో, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే అబ్బే, ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, తూకం వేసేవాళ్ళు ఊరి మధ్యలోనా? అంత విలువైనటువంటి భూమా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి. విశాఖపట్నంలో ప్రజలు నిలదీస్తారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి. మన హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి. ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, GCC నేషన్స్ లో, గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమో అడగండి.
తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు. ఈరోజు సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఇంకా వర్ష అంటే ఇంకా అడగక్కర్లేదు. అసలు వర్ష అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు. ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15కేమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎవిడెన్స్ లో పెట్టినట్టున్నారు మరి నాకు తెలిసి. అయితే ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి